మరి మా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్ ద్వారా మనం చూసినట్లయితే ఏదైతే క్యాపెక్స్ ఉందో అంటే శాశ్వతమైన నిర్మాణము శాశ్వతమైన పనులు ఉన్నాయో పోయిన సంవత్సరము 11 లక్షల కోట్లు వాస్తవానికి కేటాయించగా యాక్చువల్గా చేసినది 10 లక్షల కోట్లే, ఇంచుమించు 1 లక్ష కోట్లు మరి ఎన్నో కారణాల వలన ఖర్చు పెట్టలేదు. ఈసారి అట్లా లేకుండా ఏదైతే శాశ్వతమైన నిర్మాణం పనులు ఉంటాయో అవి ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులంతా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్సూరెన్సు సెక్టర్లో ఏదైతే మామూలుగా మనకు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఇప్పటికి కూడా వేరే దేశాలతో కంపేర్ చేస్తే పోలిస్తే ఇన్సూరెన్స్ అనేది ఇంకా అందరూ సబ్స్క్రైబర్స్ కాదు. కానీ ఇక మీదట ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చెందాలనంటే మనకు ఫారిన్ పెట్టుబడి రావాలి కాబట్టి 74% నుంచి 100% పర్మిట్ చేయడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వస్తే 25-26 గాను 57,566 అంటే ఇంచుమించు 57,500 కోట్లు మనకు కేంద్ర పన్నులలో మనకు వాటా రావడం జరుగుతుందని చెప్పి బడ్జెట్ జరిగింది. అయితే ఇందులో మాత్రము ఒక 2-3 చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినది. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ అ ప్రో పీపుల్ బడ్జెట్. అంత బాగుంది. దిస్ బడ్జెట్ రిఫ్లెక్ట్స్ ద విజన్ ఫర్ వికసిత్ భారత్, అది బాగుంది. ఇట్ ప్రయారిటైజెస్ వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ అండ్ పూర్ యూత్ అండ్ ఫార్మర్స్, బాగుంది. వైల్ ఆల్సో ఐడెంటిఫైయింగ్ 6 కీ సెక్టర్స్, బాగుంది. అంతా బాగుంది. కానీ అయ్యా మీరు మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు, రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు. ఒక్కసారి మీకు 16 సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో, బీహార్కు 12 సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు. బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం. ఈరోజు చూసినట్లయితే కంప్లీట్గా ఏదైతే బడ్జెట్లో ఉందో ప్రత్యేకంగా బీహార్ కోసం చూసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మకనా బోర్డు, ఒక బోర్డు మకనా బోర్డు ఎస్టాబ్లిష్మెంట్. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ మొత్తం భారతదేశానికి అంత సంబంధించిన ప్రత్యేకమైన ఓన్లీ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ బీహార్కు. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో అంటే కొత్త ఎయిర్పోర్ట్లు, పాత పట్నా ఎయిర్పోర్ట్ను పెద్దగా చేయడం, ఇంకొక ఎయిర్పోర్ట్ను బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న చిన్న ఎయిర్పోర్ట్ను మళ్ళా పెద్ద ఎయిర్పోర్ట్ చేయడం. అదేవిధంగా కోషి కెనాల్ అంటే అక్కడ ఉన్న ఏదైతే బీహార్లో మిథిలాంచల్ ప్రాంతం ఉందో మిథిలాంచల్ ప్రాంతానికి సంబంధించిన ఒక కెనాలు. అదేవిధంగా ఐఐటి పట్నాను అభివృద్ధి చేయడం. ఇంతటితో కాదండి, పోయిన సంవత్సరం కూడా మీరు సపోర్ట్ చేశారు కదా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట, వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు మీకు 23 సీట్లు ఉన్నాయి కదా, మీరు ఏం చేసినారంటే 23 సీట్లు ఉన్న మాట వాస్తవమే, కాకపోతే కేంద్రానికి 23 సీట్లతో ఆ రోజు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఫెడరల్ స్ట్రక్చరు భారతదేశం, రాష్ట్రాలన్నీ కలిపితే దేశం అవుతుంది. రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పొలిటికల్ పార్టీల ఎంపీలు కలిపితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏ రోజైతే మన ఎంపీలు అవసరం ఉంటుందో మనము వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడం అనుకోండి, లేదా అడగడం అనుకోండి, లేదా దౌత్యం చేసుకోవడం అనుకోండి, ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఆ రోజు మన నంబర్స్ అవసరం లేదు, ఈరోజు మీ నంబర్స్ అవసరం ఉండే. పోయిన సంవత్సరం చూసినట్లయితే బీహార్కు సంబంధించి పూర్వోదయ ప్రాంతం అని చెప్పేసి ఏమేమండి అప్పుడు గయాలో, బీహార్కు సంబంధించిన గయాలో అమృత్సర్ కోల్కతా పారిశ్రామిక వాడ, అదేవిధంగా పాట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా బోధ్గయా రాజ్గిర్ వైశాలి దర్భంగా, అదేవిధంగా 2 లేన్ల బ్రిడ్జు ఏది బక్సర్లో గంగా మీద 26,000 కోట్లు, 26 పోయిన సంవత్సరము గంగానది మీద బక్సర్ అనే ఒక ప్రాంతంలో బీహార్లో ఒక బ్రిడ్జు 26,000 కోట్లు ఓన్లీ ఒక బ్రిడ్జ్కు. మీరు ఈరోజు 15,000 కోట్లు అది కూడా అప్పు తెచ్చుకొని ఆ అప్పును చాలా ఎంతో గొప్ప సాధన అంటున్నారు. ఇది బీహార్లో. అదేవిధంగా
పవర్ ప్రాజెక్ట్స్ 2400 మెగావాట్ల పీర్పాయింటి అనే ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఎంతండి అది 21,400 కోట్లు. మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాక బీహార్లో ఇంకా శాశ్వతమైన నిర్మాణం పనులు పర్మనెంట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము సెంటర్ నుంచి అసిస్టెన్స్. ఎక్కడండి ఇది? ఎక్కడ ఇండస్ట్రియల్ నోడ్ ఎట్ గాయా, ఎక్కడ మన పట్నా పూర్ణి ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బోధగయ రాజ్గిర్ వైశాలి దర్భంగా స్పర్సు, ఎక్కడ గంగానది మీద 26,000 కోట్లతో బ్రిడ్జు, ఎక్కడ పవర్ ప్రాజెక్ట్ 21,400 కోట్లు, ఎక్కువ మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ కాగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూడండి మళ్ళా మక్కన్న బోర్డు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, పట్నా ఎయిర్పోర్టు, అదేవిధంగా మన మిథిలాంచల్ ప్రాంతానికి కెనాలు, ఐఐటి పట్నా. కానీ మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అంటే ఏ విధంగా మీరు సంతోషపడుతున్నారు, మళ్ళీ ఏ కారణం వల్ల మాకైతే తెలియదు. కానీ మాకైతే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇది సంతోషంగా అయితే లేదు. ఎందుకంటే 12 సీట్లతో జేడీయూ ఇంత సాధించగలిగితే 16 సీట్లతో మీరెంత సాధించాలి అని. ఇప్పుడు భారతదేశం కరెక్టే, దేశవ్యాప్తంగా మధ్యతరగతి వాళ్ళకు మంచి జరిగింది కరెక్టే, వ్యవసాయదారులకు మంచి జరిగింది కరెక్టే, చిన్న మధ్యతర పారిశ్రామికవేత్తలకు మంచి జరిగింది కరెక్ట్. ఇవన్నీ భారతదేశంలో అందరికీ వర్తిస్తుంది. కానీ ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్టుతో, మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒక్కటండి. వచ్చిన మెడికల్ కాలేజీలా వద్దంటారు. అదేవిధంగా అసలు చివరికి ఏమైందంటే ఏమి రాకపోగా ఒక చాలా ఇబ్బందికరమైన ఇది కనపడతా ఉంది. డిమాండ్స్లో చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు కోసము ఐటమ్ నెంబర్ 38 డిమాండ్స్లో చూస్తే రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీట్ అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి అని చెప్పి దాంట్లో చాలా ఇబ్బందికరమైన ఒక సెంటెన్స్ ఉంది. ఏమదంటే ద ప్రపోజల్ ఈజ్ ఫర్ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ 30,430 30,436 కోట్లకు ఎక్కడి వరకు ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 మీటర్స్ దట్ ఈస్ మినిమం డ్రాడౌన్ లెవెల్ అండ్ అంటే కంప్లీషన్ ఆఫ్ పోలవరం అంటే దీని అర్థమేమి? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికోసము 41.15 మీటర్లు అంటే 135 అడుగులు 135 అడుగులకు పూర్తి చేసేదానికోసము 5,000 చిల్లర కోట్లు ఇవ్వడం జరుగుతుంది అని 5,936 కోట్లు. అంటే అర్థమేమి? పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సినది 45.72 మీటర్లు అంటే 150 అడుగులు. 150 అడుగులు కడితే పోలవరం ప్రాజెక్టులో ఇంచుమించు 200 టీఎంసీ నీళ్ళు వస్తాయి. 200 టీఎంసీ నీళ్ళు వస్తే ఇంచుమించు కృష్ణా జిల్లా కానీ గోదావరి జిల్లా కానీ కొన్ని లక్షల ఎకరాల నీటి పరిధిలో వచ్చేది కాక కొన్ని లక్షల ఎకరాలకు ఆల్రెడీ పారుతున్న కెనాళ్లకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ జరుగుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వైజాగ్ సిటీకి నీళ్ళు వస్తాయి, 600 గ్రామాలకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇన్ని ఉపయోగాలుంటే ఆ ఉపయోగం ఎప్పుడు వస్తుంది? 150 అడుగుల హైట్ వస్తేనే. ఈరోజు 135 అడుగులకు కంప్లీషన్ అని దీంట్లో రాసిందే. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు, మీ మంత్రులు ఉన్నారు, చూసుకోలేదండి. దీని అర్థం మేము ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు. 2017-18 ఇదే పొరపాటు చేస్తే మాకు ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టింది రెక్టిఫై చేసేదానికి. ఈరోజు మీరైతే గొప్పగా 12,500 కోట్లు వచ్చిందని అంటున్నారో ఆ 12,500 కోట్లు కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ మా ప్రభుత్వం మేము సాధించినది. 12,500 కోట్లు మేము ఏ విధంగా 12,500 కోట్ల గాను ప్రస్తుతానికి 41.15 అంటే 135 అడుగులు ప్రస్తుతానికి. ఎందుకు ప్రస్తుతానికి అన్నాము? డ్యామ్ అనేది 150 అడుగుల వరకు కడతాము, కానీ 135 మొదటి సంవత్సరం నీళ్లు నిలుపుతాము, మళ్ళీ 2 సంవత్సరాలు నీళ్లు నిల్వ చేసే కొద్దీ వెనకాల భూసేకరణ చేసుకుంటూ పోతాం. కాబట్టి ప్రస్తుతానికి అని చెప్పి మేము తెస్తే మీరు ఈరోజు కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అని రాపించుకొని వచ్చారంటే దీన్ని ఏ విధంగా చూడాలా అని. అప్పుడంతే ఆ రోజు కూడా మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఇంచుమించు 18,000 కోట్లు కేవలం భూసేకరణకు అవసరం ఉంటే మీరు 2014 సంవత్సరంలో ఇంత చాలు మాకు, 2013 క్వాంటిటీస్ చాలు, 2014 రేట్లు చాలు అని చెప్పి మీరు క్యాప్ చేసుకొని వచ్చినారు. ఆ చిక్కుముడి విప్పేదానికి మనకు 4 ఏళ్ళు పట్టింది. ఈరోజు మరొక్కసారి కూడా దయచేసి మీరు ఇటువంటి పొరపాటు వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది.
ఇది చూసినట్లయితే డిమాండ్లో ఇది చూసినట్లయితే మాత్రము దీని అర్థం వేరే వస్తుంది. మీరు చూసుకున్నారో లేదో థ్యాంక్స్ చెప్పడంలోనే సరిపోయింది, కానీ ఆ థ్యాంక్స్ లోపల మీరు దయచేసి ఇది ఒక్కసారి చూడాలని చెప్పి ఇది కోరుకోవడం కాదు, వేడుకుంటున్నాం. ఎక్కడండి ఇది? అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనో మాకు అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెస్తారు. ఇదే కాకుండా ఇప్పుడు ఈరోజు ఎట్లయితే బీహార్ వాళ్ళు 12 మంది ఎంపీలతో జేడీయూ ఎన్ని సాధించినారో, మరి మీరు ఎన్ని పోర్టులండి స్టార్ట్ చేయడం? మచిలీపట్నం, రామాయపట్నం 4 పోర్టులు స్టార్ట్ చేయడం జరిగిందే. మీరు పోయి ఈ పోర్టులు కావాలా, పోర్టులకు మీరు సహాయం చేయండి అంటే కేంద్రం ఇవ్వదండి. ఎందుకు ఇవ్వదు? మీరు 16 మంది కదా ఉండేది. ఆ రోజు మా 23తో పని లేదు. ఈరోజు మీరు 16తో పని ఉంది కదా. మీరు లేనిది అక్కడ పైన ప్రభుత్వం లేదు కదా. అసలు ఎందుకు గాను మీరు ఇంత లూజ్గా వదిలిపెట్టినారని. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బీహార్ చూసినట్లయితే పార్లమెంట్ అంతా కూడా ప్రతి ఒక్కరు బీహార్ పక్క చూస్తున్నారు. లెక్క ప్రకారం బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే పునర్వ్యవస్థీకరణలో ఇబ్బంది పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతిసారి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో మరి మాకైతే అది అర్థం కాని పరిస్థితికి ఏర్పడింది. ఈ మధ్యలోనే చూసినట్లయితే డావోస్లో వచ్చిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ను బట్టి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఒక విశ్లేషకులు యంగ్ పర్సన్ అబ్రాడ్ ఉన్నాడు, యూకేలోనో అమెరికాలోనో, ఆయన వీడియో చూస్తుంటే నాకు అనిపించింది ఎక్కడో పాపము ఒక యంగ్స్టర్, ఒక యువకుడు యూకేలోనో లండన్లోనో అమెరికాలోనో ఉండి ఆయన ఇంత చక్కగా చెప్పినారు. ఆయన ఏమన్నారంటే, సార్ ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, మీరు ఏం మాట్లాడినా కూడా అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. మీరు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారంటే పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయము తగ్గింది అని అన్నారు. తగ్గలేదండి. 2018-19లో తలసరి ఆదాయం 1,54,000 కోట్లు ఉండగా 2022-23కి వచ్చేటప్పటికి తలసరి ఆదాయం 2,20,000 కోట్లు అయింది. అంటే 1,54,000 కోట్ల నుంచి 2,20,000 కోట్లు అయింది. మీరు ఏ విధంగా చెప్తున్నారండి తగ్గిందని? తగ్గలేదు. దయచేసి అట్లా చెప్పొద్దండి. ఎందుకంటే తగ్గింది అంటే మీరు రాజకీయ కారణాల వలన ఒకవేళ తగ్గింది అని చెప్తే మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందేమో, కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆంధ్రాకి ఎవరు వస్తారండి? అంటే ఒక యువకుడు, ఒక విశ్లేషకుడు, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఇంత క్లియర్గా వాచ్ చేసి చెప్తుంటే మనం ఇంత రెస్పాన్సిబుల్ బాధ్యత గల పోస్ట్లో ఉండబట్టి ఈ విధంగా చెప్పడం. అసలు ఇంతకుముందు నీతి ఆయోగ్ రిపోర్టు దాన్ని బట్టి చూసినట్లయితే చాలా సింపుల్గా అంటే మామూలు ఎవరైనా కానీ లెక్కచారం ఎట్లా చేస్తారండి? 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు లెక్కలు చూసుకోవాలా, 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు లెక్కలు చూసుకోవాలి, అంతేనా? ఒకటే సంవత్సరం తీసుకుంటారు 2018-19 వాళ్ళకు ఉపయోగపడేది. ఒకటే సంవత్సరం తీస్తారు 2022-23. 2 సంవత్సరాలతో పోల్చి తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అంటారు. ఉదాహరణకు నేను చెప్తాను. ఉదాహరణకు ఎన్నో పొరపాట్లు ఉన్నాయి అటువంటివి, ఆ స్థాయికి తగదు యాక్చువల్గా. ఉదాహరణకు ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఒక సంవత్సరంలో ఒక సోషల్ సర్వీస్ సెక్టర్లో ఒక సంవత్సరంలో తక్కువైంది అని చెప్పి చూపిస్తారనమాట. 5 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరంలో మాత్రం తక్కువైందని. 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 2014-15 నుంచి 18-19 చూస్తే 2,437 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టగా ఇదే సోషల్ సర్వీస్ సెక్టర్లోనే ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచరే. అదే 2019-20 నుంచి 23-24 చూస్తే 5,224 కోట్లు, అంటే 3,000 కోట్లు ఎక్కువ పెట్టడం జరిగింది 5 సంవత్సరాల పరిమితిలో. కానీ ఒక్క సంవత్సరానికి మాత్రం మీరు చూసుకొని ఇది తగ్గింది అని చెప్పి దాని మీద ఒక పెద్ద స్లైడ్ పెట్టడం. దీనివలన రాజకీయ మరి ఇప్పుడు నిజం చెప్పాలంటే అంత అవసరం లేదు. మీరు గెలిచినారు కదా, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినారు, ఇంకెందుకు మళ్ళా దుమ్మెత్తిపోయడం ప్రతిపక్షం మీద? మీరు ఎప్పుడు మళ్ళీ ప్రతిపక్షం గురించి ఆలోచన చేయాల్సినది 4 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నుంచి ఎందుకు ప్రతిపక్షం పట్ల ఆలోచన చేస్తున్నారు? ఇది నిజం చెప్పాలంటే ఇది వాల్మీకి చెట్టుకోమని కొట్టుకున్నట్లు. మీరు కూర్చొని తలసరి ఆదాయం తగ్గింది, ఇది తగ్గింది, అది తగ్గింది అంటే అది రాజకీయంగా ఇప్పుడు మీకు అవసరం కూడా లేదు. ఇవన్నీ మీ రాజకీయ ఉపయోగాల సంగతి దేవుడెరకు, కానీ పెట్టుబడిదారులు కానీ ఇంకోరు కానీ వచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇప్పుడు రాజకీయాలకు టైం కాదండి, ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి చూడండి. 2 చిత్తశుద్ధితో పరిపాలన, 3
మీరు థ్యాంక్స్ చెప్పినారు, మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. మంచి పాలసీస్కు ఇప్పుడు మధ్యతరగతి వాళ్లకు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, థ్యాంక్స్ చెప్తున్నాం మేము కూడా. వ్యవసాయదారులకు మంచి జరుగుతుంది, థ్యాంక్స్ చెప్తున్నాం మేము కూడా. కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా దయచేసి మీరు దానికి ఉత్త చేతులతో థ్యాంక్స్ చెప్పొద్దండి. నిండు చేతులతో తెచ్చి అప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పండి, మీతో పాటు మేము కూడా థ్యాంక్స్ చెప్తాం.